వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు మాజీ మంత్రి కొడాలి నానికి వైసీపీ అధినేత జగన్ భారీ షాక్ ఇవ్వనున్నారా? వచ్చే ఎన్నికల్లో కొడాలికి చెక్ పెడుతున్నారా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా గుడివాడ వ్యాప్తంగా వెలిసిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల వంటివి గమనిస్తే మార్పు దిశగా పార్టీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో కొడాలి నాని విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది. తన వ్యాఖ్యలు కామెంట్లతో నాని ఎప్పుడూ మీడియాలో నిలుస్తూనే ఉన్నారు. ఆయన నోరు విప్పితే బూతులు మాట్లాడతారని, ఆయన బూతుల నేత అని టీడీపీ నాయకులు కూడా విమర్శిస్తుంటారు. అదేవిధంగా ఆయనపై ఒక రకంగా ప్రతి విమర్శ చేసేందుకు కూడా నాయకులు జంకుతుంటారు. ఇక నియోజకవర్గం గుడివాడలో ఇప్పటికే 4 సార్లుగా విజయం దక్కించుకున్న కొడాలి జగన్ మంత్రివర్గం తొలి దశలో కూడా సీటు సంపాదించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో 5వ సారి పోటీ చేయడం ఖాయమని, గెలుపు గుర్రం ఎక్కుతానని కూడా ఆయన చెబుతున్నారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు గుడివాడలో సమీకరణలు మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. తాజాగా మండల హనుమంతరావు అనే పేరు ఇక్కడ వినిపిస్తుంది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించనున్న హనుమంతునకు శుభాకాంక్షలు అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ సీనియర్ నేతగా హనుమంతరావును పేర్కొంటారు. అయితే ఈయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే కాంగ్రెస్లో ఈయన రాజకీయాలు ప్రారంభమయ్యాయని, వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడని అంటారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా హనుమంతరావు వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పుడు అనూహ్యంగా ఈయన పేరు గుడివాడలో వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఊహించని పరిణామంపై మాత్రం రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఎంతటి బలవంతులు అనుకున్న వారిని కూడా సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో పక్కన పెడుతున్న నేపథ్యంలో ఈ మార్పు కూడా నిజమే అయినా ఆశ్చర్యం లేదని సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ మార్పును ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నాని ఏ మేరకు జీర్ణించుకుంటారనేది చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.